పరిస్థితి ఏంటి దానికి మీరు ఆన్సర్ చెప్పాలి. నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఇందాక ఏమన్నారంటే శివరామకృష్ణన్ ఇచ్చినటువంటి కమిషన్ మేరకు అక్కడ అది మునక ప్రాంతం, వరద ముప్పు ఉండేటటువంటి ప్రాంతం అని చెప్పి నివేదిక ఇచ్చారని చెప్పారు. ఒకసారి పీసీఆర్ ఒక్కసారి ఆ డాక్యుమెంట్లు చూపించండి. ఇది వచ్చేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో శివరామకృష్ణ గారు ఇచ్చినటువంటి కమిషన్ మేరకు అక్కడ అమరావతి మునక ప్రాంతం అని చెప్పేసి ఒక కేసు వేశారనమాట. కేసు వేసినటువంటి సందర్భంలో నవంబర్ 17, 2017లో ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పులో మీరు స్పష్టంగా చూడొచ్చు అనమాట. ఒక నిపుణుల కమిటీనే ఏర్పాటు చేసింది. ఎవరు ఏర్పాటు చేశారు? అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం, అలాగే ఎన్జిటి ఆదేశాల మేరకు ఏర్పాటు చేశారు. అందులో ఎవరెవరు ఉన్నారు అంటే ఆ కమిటీకి సంబంధించి కొంతమంది నిపుణులు ఉన్నారు. అందులో బెంగళూరు IISCకి చెందినటువంటి ప్రొఫెసర్, హైడ్రాలజీకి సంబంధించిన ఆయన ఒక ఆయన, తర్వాత వచ్చేసి సెంట్రల్ డివిజన్ రివర్ కన్జర్వేటర్కి సంబంధించినటువంటి ఒక ఆయన. సో వీళ్ళంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం ముగ్గురితో వేసినటువంటి కమిటీ. ఈ కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది రాజధాని ప్రాంతానికి వరద ముప్పు లేదు ఒకటి. రెండవది వచ్చేసి చారిత్రక ఆధారాలు కూడా సమర్పించింది. 1853లో 2009లో భారీ ఎత్తున వరదలు వచ్చాయి. అంటే అత్యంత భారీ ఎత్తున వచ్చినటువంటి వరదలు కూడా ఈ ఫ్లడ్ ప్లెయిన్ పరిధిలోకి ఈ రాజధాని అమరావతి ప్రాంతం రాదు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి, ఇది నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి నివేదిక, ఎన్జిటి ఇచ్చినటువంటి ఆదేశాలకు సంబంధించినటువంటి అంశం. మీరు చెప్పినటువంటి శివరామకృష్ణ కమిషన్ నివేదిక మేరకు అది ముంపు ప్రాంతం అని చెప్పి ఎన్జిటికి వెళ్తే ఎన్జిటి ఆదేశాల మేరకు జరిగినటువంటి ఒక ప్రక్రియ ఇది. సో వరద ముప్పు లేదు అని చెప్పేసి వాళ్ళు అధికారికంగా ఇచ్చినటువంటి, నిపుణులు ఇచ్చినటువంటి డాక్యుమెంట్. నేను అక్కడ చూసి చెప్పట్ల, ఇది డాక్యుమెంట్ ప్రకారం ఇలా చెప్పినటువంటి పరిస్థితి. ఈ రెండింటికి ఆన్సర్ చేసేసేయండి. నేను వినిల్ గారి దగ్గరికి వెళ్తాను. చేస్తాము 33,000 ఎకరాలు ఏం చేద్దాము, 16,000 ఎకరాలు ఏం చేద్దామంటే అసలు మీ మావిగాని అనేటప్పటికి మీకు ఎందుకు భయం పడుతుంది? మా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు. అంత దమ్ముగా ధైర్యంగా చెప్పే నాయకుడు ఎవరు లేరు. ఎస్, మేము మావిగన్ సాలెంట్, మావిగన్ వర్సెస్ అమరావతి ఎలక్షన్కి వెళ్దాం రండి. మేము మేనిఫెస్టోలో మావిగన్ పెడతాము, మీరు అమరావతి పెట్టుకోండి, వెళ్దాం రండి అన్నప్పుడు మీకెందుకు అంత భయపడుతున్నారు అంటున్నాను నేను. ఏంటి మీ భయం? ఇజ్రాయెల్ గారు సమాధానం చెప్పండి అంటే మేము దానికి పోతాం దీనికి పోతాం కదా సార్. మీరు అడిగిన ఫ్లడ్ ఏరియా కాదు అని చెప్పి నివేదిక ఉంది, దానికి అది రూల్ అవుట్ అయిపోయింది. అదే అదే ఒక నిమిషం మస్తాన్ గారు ప్లీజ్ ప్లీజ్, ఇజ్రాయెల్ గారు టైం ఇవ్వాలి. ఇజ్రాయెల్ గారు మాట్లాడండి. కొద్దిగా వాటర్ పడుతుంటే మోటార్లు ఎందుకు